हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयूवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीं। श्रीमात्रे नमो नमः। ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈనాడు మనము అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అయినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి దేవి గురించి కొంత విషయం, ఆమె జననము, వాటి గురించి కొంత మనం తెలుసుకుందాము. అందులో ముఖ్యంగా ఆది పరాశక్తి అయినటువంటి యొక్క లలితా త్రిపుర సుందరి, ఈమె మనకు లలితా సహస్రనామాలు చాలామంది మనం చదువుతూ ఉంటాం. సామాన్యంగా ఈనాడు ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు. అందులో మొదటి శ్లోకంలో ఒక క్వశ్చన్ మార్క్. మొదటి శ్లోకం ఏంటి? శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్చిమ్మాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నాడు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, అమ్మవారు అగ్నికుండంలో నుంచి పుట్టింది. ఎందుకు పుట్టింది? దేవకార్యాన్ని నెరవేర్చడానికి పుట్టింది అని చెప్పి మనకు ఈ లలితా సహస్రనామాలలో మొదటి యొక్క శ్లోకం యొక్క ఎందుకు పుట్టింది, దేవకార్యం అంటే ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని మనము ఆలోచించినట్టయితే ఒక పెద్ద చరిత్ర ఏర్పడుతుంది ఆమె యొక్క ఆవిర్భావం గురించి. అసలు లలిత ఎవరు అనేటువంటి ఒక విషయానికి వస్తే, శక్తి, ఒక మహాశక్తి. ఆమె ఎక్కడుంది అంటే అనేక కోటి బ్రహ్మాండానాం, అనేక కోట్ల బ్రహ్మాండాలకు కూడా అందనటువంటి యొక్క మహాశక్తి ఆమె. బ్రహ్మాండం అంటే ఒకటే కాదు, అనేక కోటి, కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలలో ప్రతి బ్రహ్మాండంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటూనే ఉంటారు. మనకున్నదంటే అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంకో బ్రహ్మాండం పోతే అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్వర్గలోకము, మళ్ళీ ఇంద్రుడు, వాళ్ళంతా ఇక్కడక్కడనే ఏ విధంగా ఆ రాజ్యం ఆ బ్రహ్మాండం ఆ విధంగానే ఉంటుంది. ఈ బ్రహ్మాండాలన్నింటికీ కూడా ఏకీకృతం చేసి తన పిడికిట్లో పట్టుకొని పరిపాలించేటువంటి యొక్క శక్తి ఆది పరాశక్తి. ఆమె ఎలా ఉంటుంది? తెలవదు, ఆకారం లేదు, నిరాకార స్వరూపిణి, చేతి కందలు, పాదరసం లాంటిది, చేతి కందలు. మనస్సుకు దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది మనస్సుకు? ఆమెను సాధన చేసినట్టయితే మనస్సును దొరుకుతుంది. ఆమెనే అమ్మ, ఆమెనే లలితా త్రిపుర సుందరి అవతారము, ఆమెనే లక్ష్మి, ఆమెనే సరస్వతి, ఆమెనే కాళి, ఆమెనే దుర్గా. సమయానుకూలంగా మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పాడు కదా గీతాచార్యుడు. ఎప్పుడెప్పుడు ధర్మము నశిస్తుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. ఒకరు చెప్పాలనే అవసరం లేదు. ధర్మం ఎప్పుడైతే గాడి తప్పుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకొని వస్తాను అని చెప్పి మనకు గీతాచార్యుడు చెప్పాడు. అలాగే అమ్మ ఎప్పుడెప్పుడు అవసరమో, ఎలాంటి రూపం అవసరమో, ఎలాంటి నామధేయం అవసరమో అలా అమ్మ ఆవిర్భవిస్తుంది. అలాంటిదే ఈ లలితాదేవి యొక్క అవతారం కూడా. లలితా సహస్రనామాలలోనే లలితాదేవి చరిత్ర ఉంది.
ఆలోచించినట్టయితే వేరే గ్రంథాలు వేరే అవసరం. బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అని ప్రత్యేకంగా ఒక అధ్యాయాలు ఉన్నాయి. ఒక అమ్మవారి చరిత్ర ఉంది. ఆ బ్రహ్మాండ పురాణంలోనే లలితా సహస్రనామాలు. హయగ్రీవుడు అగస్త్య మహామునికి బోధించినటువంటి యొక్క లలితా సహస్రనామాలు. ఇందులోనే మొదటి 40 శ్లోకాలలో అమ్మవారి యొక్క తత్వము, అమ్మవారి యొక్క చరిత్ర, ఆమె ఉద్భవించడానికి అన్నీ కూడా చెప్పాడు. మొదటి ఒక 40 శ్లోకాలు మనం ఆలోచించి బాగా చదివినట్టయితే ఆమె చరిత్ర మొత్తం తెలుస్తుంది. అటువంటి లలితానామాలు. అలాంటి లలితానామాలలోనే చరిత్ర ఉంది. దాన్ని మనము విపులీకరంగా మనకు తోచినంతగా సాధ్యమైనంతగా చెప్పుకుందాం. అలాంటి లలితా త్రిపుర సుందరి దేవికి యొక్క చరిత్రను అగస్త్య మహాముని హయగ్రీవుణ్ణి అడిగాడు. హయగ్రీవుడెవడు? హయగ్రీవుడెవరంటే శ్రీ మహావిష్ణుమూర్తే. శ్రీ మహావిష్ణుమూర్తే గుర్రము ముఖంతో ఆవిర్భవించినటువంటి ఒక మహానుభావుడు. ఒకసారి అగస్త్య మహాముని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడట. తపస్సు చేసి పరమమైనటువంటి యొక్క వృత్తాంతాన్ని నాకు వినిపించు, అది అమ్మవారి వృత్తాంతం కావాలి అన్నాడట. ఆ నామం నాకు ఉపదేశం కూడా కావాలి అన్నాడట. అగస్త్య మహాముని అంటే మామూలువాడా? సముద్రాన్ని ఒక్క గుటకలో తాగేసినటువంటి ఒక మహానుభావుడు, వింధ్యాచల పర్వతాన్ని అణగదొక్కినటువంటి ఒక మహానుభావుడు అగస్త్యుడు. అలాంటి మహానుభావుడు అగస్త్య మహాముని హయగ్రీవుణ్ణి అడిగాడట, నాకు అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్పు, లలితా త్రిపుర సుందరి దేవి యొక్క తత్వాన్ని చెప్పుమని అడిగాడట. అప్పుడు హయగ్రీవుడు, అయ్యా అగస్త్య, ఆమె తత్వాన్ని తెలుసుకోవాలంటే మన నుంచి అయ్యేటువంటి ఒక పని కాదు. 1000 ముఖాలు ఉన్నటువంటి ఒక ఆదిశేషుడు కూడా ఆమె తత్వాన్ని వర్ణించలేడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆమె తత్వాన్ని వర్ణించలేరు. అలాంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే ముందు మనస్సు నిర్మలం కావాలి, దాని యందు భక్తి రావాలి, అమ్మ యందు భక్తి రావాలి, ఆమెను మనస్సులో రూపకల్పన చేసుకోవాలి అని చెప్పి ఒక చిన్న మంత్రం, 3 బీజాక్షరాలు ఉన్నటువంటి ఒక మంత్రాన్ని హయగ్రీవుడు అగస్త్యునికి ఇచ్చి ఒక 4 సంవత్సరాలు జపం చేసుకొని రావయ్యా అగస్త్య అన్నాడట. అంటే లలితాదేవి యొక్క దాన్ని తెలుసుకోవాలంటే అగస్త్యుడంటటువంటి మహానుభావుడే 4 సంవత్సరాలు జపం తపస్సు చేసుకొని వస్తే హయగ్రీవుడు అప్పుడు అగస్త్యునికి లలితాదేవి యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక మనలాంటి వాళ్ళం ఎంత మానవ మాతృలం, ఏ శక్తి లేనటువంటి వాళ్ళం, కామక్రోధ లోభ మోహ మదమాచ్యాలన్నీ శరీరం నిండా నింపుకొని ఉన్నటువంటి ఒక మానవులం మనమెంత.